విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరే, ఇటీవల కేటీఆర్ అరెస్టుపై రాజకీయ వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతుంది. అసలు కేటీఆర్ అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అవుతే ఏ కేసులో అరెస్ట్ అవుతారు? లగచర్ల ఇష్యూనా, ఫోన్ ట్యాపింగా, లేకపోతే మీరు పెట్టినటువంటి 55 కోట్ల కేసా? ఇప్పుడు 55 కోట్ల కేసు అని మేము కొత్తగా పెట్టింది ఏం లేదు బ్రదర్. ఆయన్నే ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుకుంటా 55 కోట్లు యాజ్ అ మినిస్టర్ గా నేనే తీసుకున్నా అని ఆయన్నే చెప్పిండు. ఆయన ఇచ్చినా అని చెప్తున్నాడు, తీసుకోలేదని చెప్పలేదు. ఇప్పుడు నేను ఇచ్చినా అంటే మంత్రిగా నేను తీసుకొని నేను చేసిన ఈ రేసింగ్ చేసిన అని అంటుండు. కానీ అంతకన్నా ముందు ఇంకో మీడియాతో మాట్లాడుకుంటే ఏమన్నాడు, 2-3 సంస్థల పేర్లు చెప్పుకుంటా ఫస్ట్ ఒక ఆయన చేసిండు, నాకు లాభం రాలేదు అని చెప్పి దాన్ని అచ్చ తెలుగులో ఒక మాట చెప్పిండు. ఆ పదం ఎవ్వరికి అర్థం కాని పదం, కొన్నిసార్లు నాకు కూడా పలకనికి రాని పదము. అట్లాంటి పదాలను పెద్ద పెద్ద పదాలను వాడి ఆయనకు లాభం రాలేదు కాబట్టి ఆయన చేయలేదు అన్నాడు. తర్వాత ఇంకో కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ కూడా నష్టం వచ్చింది కాబట్టి చేయలేదు. మూడోసారి నేనే చేసిన 750 కోట్ల లాభం వచ్చింది అని. ప్రైవేటు వ్యక్తులకు రాని లాభము ఈయనకు ఎట్లా వచ్చింది అనేది క్వశ్చన్. కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అనేది ఈ కల్వకుంట్ల తారక రామారావుని అరెస్ట్ చేయడం అనేది కన్ఫర్మ్. అందుకే దానికోసం మేము ప్రత్యేకంగా కల్వకుంట్ల తారక రావుని మేమేం ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అన్ని ఆయన చేసిన అవినీతి, ఆయన చేసిన కుంభకోణము, ఒక రకంగా ఆయన చేసిన దొంగతనాలు అన్నీ కూడా చిట్టా బయటికి అన్ని రెడీగా ఉన్నాయి. దాని సమయం సందర్భం, ఎందుకంటే ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో కల్వకుంట్ల తారక రామారావుని అరెస్ట్ చేసిన రోజు ప్రభుత్వం కానీ వ్యవస్థ కానీ ఫెయిల్ అవ్వద్దు. కాబట్టి పగడ్బందీ. గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 కోట్లు అవినీతి చేసిండు కేటీఆర్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడేమో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55 కోట్ల కేసు పెడుతున్నారు. మీరు విమర్శించిన 1,00,000 కోట్ల అవినీతి ఏమైంది అంటే మీరు కొండను తవ్వి ఎలుకని పట్టినట్టున్నది. ఇప్పుడు మేము ఇక్కడ ఈ రేసింగ్ లో 55 కోట్ల అవినీతి జరిగిందని చెప్పినాం. కానీ ఈయన చేసింది 55 కోట్ల అవినీతి మాత్రమే అని చెప్పలే. ఈయన చేసిన అవినీతిలో ఈ 55 కోట్లు అనేది ఒక చిన్న భాగం మాత్రం, 0.01% అంతే. సో ఇంకా ఇట్లాంటి అవినీతి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మనం నినాకమున్న ఒక కొత్త జీవోని చూసినాం. గతంలో చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి జీవో ఒకటి చూసినాం. 15 కోట్లు ఒక ప్రైవేటు సాంగ్ పాడడానికి ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అని వాళ్ళు డాన్సులు వేసి రీల్స్ వేయనికే 15 కోట్లు ఇచ్చినటువంటి జీవోని నినాక మనమే మనం వాట్సాప్ లో చూసినాం. కాబట్టి ఇట్లాంటివి ఈ 55 కోట్లు అనేది 0.01% మాత్రమే. ఈ యొక్క అవినీతి చిట్టా మొత్తం బయటికి తీసి దీన్ని ప్రాపర్ గా వీళ్లకు న్యాయపరమైనటువంటి అంశాలను, లూప్ హోల్స్ ని చూపించి మళ్ళీ వీళ్ళు తెలంగాణ సమాజంలో ఎటువంటి దోపిడీకి పాల్పడకుండా పూర్తి స్థాయిలో న్యాయపరమైన చిక్కులు లేకుండా వీళ్ళ అరెస్ట్ జరుగుతుంది. కేటీఆర్ చెప్తున్నాడు, నేను కేసులకు భయపడను, జైలుకు భయపడను. నేను ఒకవేళ జైలుకు పోతే మంచిగా యోగా చేసి స్మార్ట్ గా రెడీ అయ్యి వచ్చి పాదయాత్ర చేస్తా అంటున్నాడు. జైలేమన్నా లతారిల్లా అన్న, జైలేమన్నా లతారిల్లా? జైలు అంటే ఎట్లుంటదో కవితక్కని అడగమని చెప్తారు. జైలేం అతారిలు కాదు, నేను ట్రిమ్ అయితా యోగా చేస్తా అంటే. అది ఏంటంటే మేకపోతే గాంభీర్యం. భయపడేటోడు ఏం చేస్తాడంటే నేనేం భయపడతలే 10 సార్లు చెప్పుకుంటాడు. ఎందుకు భయపడుతున్నాను? నేను జైలుకు పోతా, నిన్నెవరన్నా చెప్పిరా నేను జైలుకు పోతున్నాను, నిన్ను ఈరోజు అరెస్ట్ చేసి నీకు ఎవరని చెప్పిరా? ఎందుకు 10 సార్లు మీడియాను పిలిచి నన్ను అరెస్ట్ చేస్తే నువ్వెందుకు భయపడుతున్నావు? ఏదైనా సరే ఒక విషయాన్ని నిజం అన్నప్పుడు మనం 10 సార్లు చెప్పవసరం లేదు, అది తెలిసిపోతుంది. నువ్వు ఒక విషయాన్ని 10 సార్లు చెప్తున్నావంటే ఎక్కడో నీ లోపల భయం ఉంది. కాబట్టి ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి అరెస్ట్ అవుతే, ఒకవేళ నిజంగా అరెస్ట్ అయితే నేను ముందే చెప్పినా నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక సినిమా చూపించడానికి, ఒకవేళ అరెస్ట్ చేయకపోతే నన్ను చూసి భయపడ్డారు, నన్ను అరెస్ట్ చేయలేదు అని చెప్పి ప్రభుత్వం మీద ఒక నింద వేయొచ్చు. ఏదో ఒక రకంగా కల్వకుంట్ల తారక రామారావు అన్నట్టు ఆయన ఏంటంటే ఏదో ఒక రకంగా బట్టగాల్చి మీదేయాలి. కేటీఆర్ కనుక నిజంగా పాదయాత్ర చేస్తే ఎట్లుండబోతుంది రాజకీయ పరిణామాలు? దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఇప్పుడు నిన్నాక మొన్న ఒక ఆయన, ఒక కల్వకుంట్ల సంజయ్ అనేట ఆయన పాదయాత్ర చేసిండు. అట్టహాసంగా అన్ని ఆర్భాటాలతోని మంచి క్రాకర్లు అన్ని పేల్చి పాదయాత్ర స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసి బయటికి వెళ్ళి ఒక ముస్లాం దగ్గరికి వెళ్ళి అన్ని వీడియోలు, ఫోటోలు అన్ని రెడీగా పెట్టుకొని, ఏం పెద్ద మనిషి నీకు రుణమాఫీ అయిందా అంటే, రుణమాఫీ అయింది సార్, ప్రభుత్వం మంచిగా ఉంది అని అన్నాడు.
ఎక్కడ పోయిందో మరి ఆ కల్వకుంట్ల సంజయ్ పాదయాత్ర ఎక్కడ పోయిందో. ఆయన నాన్న ఇంట్లోకి వెళ్ళి ఒక 100 అడుగులో కిలోమీటర్ నడిచిండు. ఇదే కల్వకుంట్ల తారక రామారావు నడిస్తే 1/2 కిలోమీటర్ కాదు 10 అడుగులు కూడా అయ్యాడు. సో ఈయన చేసే పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత బెనిఫిట్ అవుతుందో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 100% లాస్ అవుతుంది. ఎందుకంటే ఈయన నాయకత్వము ఇంకా ఆ పార్టీకి ఒక శాపం అంతే. కేటీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు మైలేజ్ వస్తుంది అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. మీరేమో వాళ్ళకి నష్టం జరుగుతుంది అంటుండ్రు. ఇప్పుడు మేము తీసుకునే దానివల్ల నిజంగా ఒకవేళ నిజంగా భారత పార్టీకి గనక మైలేజ్ వచ్చేది ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖర అనేట ఆయన ఇంట్లో కూర్చోడు. అట్లా ఆయన ఆల్రెడీ బయటికి వచ్చి ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంటాడు. వీళ్ళ పార్టీ రోజు రోజుకు క్షీణిస్తుంది అని చెప్పడానికి ప్రత్యక్ష సజీవ సాక్ష్యమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నట్టు ఆయన ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఆయన కన్నా వయసులో చాలా చిన్నోడైనటువంటి, అంటే ఎటువంటి అనుభవం లేదు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఇంత అనుభవం ఉంది అని చెప్పుకున్న ఆయన పాలన ఈయన పాలన ముందు తేలిపోయింది. కాబట్టి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నట్టు ఆయన ఈరోజు ప్రజలకు మొహం చూపించుకోలేని పరిస్థితి. పాలన అంటే ఇలా ఉండాలే, మనం చేసింది పరిపాలన కాదు, మనం చేసింది అరాచకము అప్రజాస్వామికం అని ఆయనకు మనస్సాక్షికి తెలిసింది. కాబట్టే ఆయన ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాకపోవడం, ఇదే వారి పార్టీకి మైలేజ్ అని ఉట్టి మాటలు అవి అంతే.